స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలైనా ఇంకా అస్పృశ్యత తొలగిపోలేదని జీఎస్టీ ఆడిట్ కమిషనర్ ఆనందకుమార్ అన్నారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బాబు జగ్జీవన్ రామ్ బీజేఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతిలో 525 మార్కులు పైబడి వచ్చిన మాదిగ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో బీజేఆర్ కమిటీ నేతృత్వంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేఆర్ కమిటీ ద్వారా 2 సంవత్సరాల నుంచి విద్యార్థులను మరింత ప్రోత్సహించే దిశగా కమిటీ పనిచేస్తుందని, ఇప్పటివరకు 180 మంది విద్యార్థులకు ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జీఎస్టీ ఆడిట్ కమిషనర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు మార్గదర్శకంగా నిలవాలని చెప్పారు. తరతరాల నుంచి వివక్షకు గురవుతున్నామని, ఇంకా ఆ వివక్షత దేశం నుంచి వెళ్ళిపోలేదని చెప్పారు. 145 కోట్ల మందిలో ఇంకా అట్టడుగుగానే ఉన్నామని ఆయన చెప్పారు. విద్యార్థులు మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థితిలోకి రావాలని కోరారు. ఐఆర్ఎస్ అధికారి దోనెపూడి విజయబాబు మాట్లాడుతూ దేశంలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని చెప్పారు. వివక్ష కనిపించేవి కొన్ని అయితే కనిపించనివి మరికొన్ని ఉన్నాయని చెప్పారు. ఇది పోవాలంటే చదువు అలాగే హార్డ్ వర్క్ మాత్రమేనని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో కష్టాలు పడి చదువుకుని ఉన్నత స్థితికి వచ్చారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని బాగా చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఆర్ఎస్ దోనెపూడి మధుబాబు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, 32వ వార్డు కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి, బీజేఆర్ గౌరవ అధ్యక్షులు అత్తోట శరత్ బాబు, దర్శకుడు దిలీప్ రాజా, సద్గుణరావు, సిద్దెల కమలాకర్, నల్లకుర్తి రమేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం 525 పైబడి మార్కులు వచ్చిన విద్యార్థులకు 5,000 రూపాయల నగదును, బ్యాగ్, డిక్షనరీ, వాటర్ బాటిల్ను వారు అందజేశారు. తదుపరి ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ దేశంలో, భారతదేశంలో సంపదకి కొదవలే. There is no depth of wealth in this country. The India is going to be third largest economy. That is what Honorable Prime Minister says. ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగబోతా ఉంది. ఇప్పుడు 4వ శక్తిగా ఉన్నది భారతదేశం. సంపదకి కొదవ లేదు సోదర సోదరి మండలారా ఈ దేశంలో. అదేవిధంగా సంపదలో భాగం అవ్వాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. 145 కోట్ల మంది. We should encourage them. We should be able to pay their fee for next, that intermediate and college. Most, and you have that system of selection, like whatever cards they have. వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ని మనము స్పాన్సర్ చేసే స్థితిలోకి రావాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ఇంప్రెస్ అపాన్. అది మీరు చేయగలిగితే ఇట్స్ నాట్ ఇండివిజువల్ అలోన్, ఇట్స్ ద ఇన్స్టిట్యూషన్ విచ్ విల్ టేక్ ఓవర్. దట్ వీ షుడ్ బి ఎయిమింగ్ ఫర్. ఈరోజు నేను శ్వాస పీలుస్తున్నాను, ఈ శక్తితో మీతో మాట్లాడగలుగుతున్నాను. ఎన్ని అవరోధాలు, ఎన్ని శక్తులు ఎదురైనా దేవునితో నీకు దేవునికి మధ్య ఉన్న అవినాభావ సంబంధమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎవరెవరో సెల్ ఫోన్ కాదు, టీవీ లేదు, నో అదర్ గ్యాడ్జెట్స్, ఓన్లీ గాడ్. ఇట్స్ గాడ్ అండ్ గాడ్ అండ్ గాడ్ హూ హ్యాస్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్. ఈ ప్రపంచాన్ని, ఈ యూనివర్స్ని క్రియేట్ చేసిన దేవుడు. సో మీ 50 years ఆఫ్ ఫ్యూచర్ ఏదైతే ఉందో అది పైకి కనిపించే బిల్డింగ్ అయితే, ఆ కింద ఉన్న కనిపించని పునాదే మీరు ఈ 5 years చేయాల్సిన హార్డ్ వర్క్, ఈ 2 years ఇంటర్లో, అలాగే నెక్స్ట్ 3 years ఆఫ్ యువర్ డిగ్రీ ఆర్ వాట్ ఎవర్ గ్రాడ్యుయేషన్ యూ డూ. సో అది ఆ థాట్ని మీ మైండ్లో ముందు పెట్టుకొని, అలాగే పేరెంట్స్కి కూడా నేను ఈ సందర్భంలో ఇందాక హెనీ క్రిస్టినా మేడం చెప్పినట్టు పేరెంట్స్ వెనకాల ఉండి ఆ సపోర్ట్ ఇవ్వండి. పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారు అన్నది మైండ్లో పెట్టుకోండి. అంటే చాలామంది పేరెంట్స్ నేను చూస్తూ ఉంటాను, మా అబ్బాయిని ఏం చేయించాలి, మా అమ్మాయిని ఏం చేయించాలి అని పక్కన వాళ్ళని అడుగుతూ ఉంటారు. నా ఫస్ట్ సొల్యూషన్ ఏం చెప్తానంటే, ముందు మీ పిల్లల్ని అడగండి ఏం చేయాలనుకుంటున్నారు. బికాజ్ మీరు చేయాలనుకున్నది వాళ్ళు చేయరు, వాళ్ళు చేయాలనుకున్నదే వాళ్ళు అవుతారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో పేరెంట్స్ కూడా వెనకాల ఉండి పిల్లల మనసెరిగి పిల్లలకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో ముందు కదిలిస్తే వాళ్ళ పొటెన్షియల్ని కూడా వాళ్ళు రిలీజ్ అయ్యేందుకు అవకాశం ఉంది. చివరిగా ఇంత మంచి ప్రోగ్రామ్ మనం అందరం గర్వపడేలాగా, ఇంత మీ అందరికీ మంచి గుర్తింపు ప్రోత్సాహం ఇచ్చేలాగా ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, పిల్లల్ని డిసప్పాయింట్ చేయకండి.
వారికి ఏది ఇష్టమో, వారు ఏం చదువుకోవాలని వారి మనసులో ఉందో దాన్ని ఎంకరేజ్ చేసి దాంట్లో వాళ్ళని ప్రతిభావంతులను చేసి వారిని ఒక ఉన్నత స్థితికి తెచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలే కదా, అవునా? జడ్పీలో చదువుకుంటున్న పిల్లలేనా? చేతులు ఎత్తండి. జడ్పీలో చదువుకుంటున్న పిల్లలు. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. మీకు ఉన్నతముగా మీ తల్లిదండ్రులు మీకు అన్ని సమకూరుస్తున్నారు. వాటిని కష్టపడి మరి వాళ్ళ కృషికి తగిన ప్రతిఫలాన్ని మీరు విద్యార్థులుగా మీరు అందించాలి. మనం కులం తక్కువైనప్పటికీ కూడా దానికి మనం వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు రావాలి. మరి 180 మంది పిల్లలకు 10th క్లాస్ అయిపోవాలని ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ విద్యకు సంబంధించిన ఏ విషయమైనా కానీ ఇప్పటి వరకు 176 మంది పిల్లల్ని ఇదే వేదిక సాక్షిగా ప్రోత్సహించడం జరుగుతుంది. బీజేఆర్ కమిటీ అనేది ఒక చదువుతోనే ముందుకెళ్దాం అనుకున్నాం మేము, చదువు విషయంలోనే. కానీ కొన్ని సందర్భాల్లో కులపక్ష నుండి పోరాటం చేయవలసి వచ్చింది. ఆ విషయంలో కూడా అందరూ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకి కూరలు అవసరం, పంజ అవసరం. సో యు మస్ట్ బికమ్ లైక్ దట్. ఈ కార్యక్రమాన్ని ఇంతమంది బిడ్డలకి సహకారం అందిస్తున్నారంటే ఆ మంచి మనసు ఆనంద్ కుమార్ గారికి ఉండటం ప్రధానం. కోయిలకి గొంతు లేకపోతే కుయ్యదు, అరవదు. ఆయనకి మనస్తత్వం లేకపోతే మీరందరూ వచ్చేవాళ్ళు కాదు, బీజేఆర్ కమిటీ వాళ్ళు అరేంజ్ చేసేవాళ్ళు కూడా కాదు. ముందుగా నన్నే పిలిచారు కాబట్టి మీతో 2 విషయాలు చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఒకటి, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా